మన టాలీవుడ్లో గత కొంతకాలంగా పరభాషా సంగీత దర్శకుల హవా పెరుగుతూ వస్తోంది. గతంలో మన సినిమాలకు దేవిశ్రీ, తమన్ ఫస్ట్ చాయిస్గా నిలిచేవారు. కానీ రాను రాను తెలుగు సినిమా మార్కెట్ పెరిగే కొద్దీ కోలీవుడ్, మల్లీవుడ్ సంగీత దర్శకులైన అనిరుద్, శ్యామ్ సిఎస్, సంతోష్ నారాయణన్, అజనీష్ లోక్నాథ్, అమిత్ త్రివేది, జీవి ప్రకాష్, హారిస్ జయరాజ్ హవా నడుస్తోంది. అయితే వీళ్ళందరిలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్కు కొంచెం క్రేజ్ ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం కోలీవుడ్తో సమానంగా టాలీవుడ్లోనూ సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. గతంలో అనిరుద్పై వర్క్ పరంగా డిలే ఉందనే రూమర్స్ ఉండేవి. కానీ ఇప్పుడు స్పీడ్ పెంచి అనుకున్న సమయం కంటే ముందే మ్యూజిక్ను కంప్లీట్ చేస్తుండడంతో టాలీవుడ్ స్టార్ హీరోలు అనిరుద్తో మ్యూజిక్ చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు. గతేడాది వచ్చిన దేవర చిత్రంకు అనిరుద్ అందించిన మ్యూజిక్ మెయిన్ అసెట్గా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో అనిరుద్కు భారీ రెమ్యునరేషన్ ఇచ్చే విషయంలో కూడా దర్శక నిర్మాతలు వెనుకాడడం లేదు. ఇక రీసెంట్గా విజయ్ దేవరకొండ చేస్తున్న పాన్ ఇండియా మూవీ కింగ్డమ్ సినిమాకు కూడా అనిరుద్ అదిరిపోయే రేంజ్లో మ్యూజిక్ అందించాడు. కింగ్డమ్ టీజర్కు ఎన్టీఆర్ వాయిస్ ఒక ఎత్తైతే అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరో ఎత్తుగా నిలిచింది. సినిమా మేకింగ్ విజువల్స్ కన్నా కూడా అనిరుద్ అందించిన మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్ కానుంది. ఇక నేచురల్ స్టార్ నానితో ముచ్చటగా మూడోసారి మ్యూజిక్ అందించడానికి అనిరుద్ రెడీ అవుతున్నాడు. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రాబోతున్న ప్యారడైజ్ చిత్రానికి కూడా అనిరుద్ను రీసెంట్గా ఫైనల్ చేశారు. గ్యాంగ్ లీడర్, జెర్సీ చిత్రాలకు అనిరుద్ అందించిన మ్యూజిక్ ఓ రేంజ్లో క్రేజ్ను తెచ్చిపెట్టింది. ఇప్పుడు ప్యారడైజ్ మూవీకి చేస్తుండటంతో మ్యూజిక్ పరంగా హ్యాట్రిక్ హిట్ ఖాయమంటున్నారు నాని ఫ్యాన్స్. చిరంజీవి, ఓదెల, బాలకృష్ణ, గోపీచంద్ మల్లేని సినిమాలకు కూడా అనిరుద్ మ్యూజిక్ అందించనున్నాడని తెలుస్తోంది. ఇక తమిళంలో అయితే జైలర్ 2తో పాటు విజయ్ నటిస్తున్న ఆఖరి చిత్రం జననాయగన్, ఖైదీ 2 చిత్రాలకు మ్యూజిక్ అందించనున్నాడు.